హైదరాబాద్ నగరంలో గాలి నాణ్యత రోజు రోజుకు క్షీణిస్తోంది. గాలిలో PM 2.5 కణాలు పెరుగుతుండటంతో గాలి కాలుష్యం ఏర్పడుతోందని నివేదికలు చెబుతున్నాయి. నగరంలో వాహనాల నుండి వెలువడే పొగ, పారిశ్రామిక పొగ కారణంగా PM 2.5 కణాల సంఖ్య పెరుగుతోంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా పరిమితిని మించి ఉద్గారాలు నమోదు అవుతుండటంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గాలిలో ఉద్గారాల స్థాయి పెరిగితే శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగరంలో గాలి కాలుష్యం పెరుగుతుందా అంటే అవుననే చెప్తున్నాయి నివేదికలు. అయితే గాలిలో పర్టిక్యులేట్ మ్యాటర్ కణాలు రోజు రోజుకి పెరిగిపోతుండడంతో కూడా ఈ గాలి కాలుష్యం పెరుగుతుందని అయితే నివేదికలు వెల్లడిస్తూ ఉన్నాయి. గాలిలో PM 2.5 ఉద్గారాలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ఈ ఉద్గారాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు వాహనాల పొగ నుండి, ఫ్యాక్టరీల నుండి వెలువడే పొగ కావచ్చు, చెత్తను కాల్చడము, రోడ్డు మీద ధూళి దుమ్ము కణాలు ఉంటాయి, ఆ కణాల నుంచి అయితే వెలువడతాయి. అయితే గాలిలో వీటి సంఖ్య పెరిగిపోవడంతో కూడా రోజు రోజుకి వాయు కాలుష్యం ఏర్పడుతుందని కూడా నివేదికలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఈ PM 2.5 ఉద్గారాల్లో 20% కూడా రోడ్డు పైన రేగే దుమ్ము కణాల నుండి వెలువడుతున్నాయి. 2018లో చూసుకుంటే ఈ PM 2.5 కణాల ఉద్గారాలు 34,000 టన్నులు ఉన్నాయి. ఇవి 2030 సంవత్సరం కల్లా కూడా 40,000 టన్నులకు చేరుకునే అవకాశం ఉందని అర్బన్ ఎమిషన్ అనే సంస్థ నివేదికనైతే వెల్లడిచ్చింది. ఇవి కొంత ఆందోళన కలిగించే విషయంగా అయితే మనం భావించవచ్చు. అయితే ఏ రంగాల నుండి ఎంతెంత ఉద్గారాలు వెలువడుతున్నాయో ఒకసారి మనం చూద్దాము. నివాసాల నుండి మనకి 1,400 టన్నుల వరకు వెలువడుతున్నాయి. దీంతో పాటు పరిశ్రమల నుండి 12,000, నిర్మాణ రంగం రోడ్ల నుండి 10,150 టన్నులు, అదేవిధంగా చెత్తను కాల్చడం వల్ల 4,350 టన్నులు, ఇదే విధంగా డీజిల్ జనరేటర్లు సెట్లు వీటి వల్ల 2,200 టన్నులు, రవాణా నుండి 8,250 టన్నుల వరకు కూడా ఈ ఉద్గారాలు వెలువడుతున్నాయి. అయితే గాల్లో చూసుకుంటే మనకి PM 2.5 కణాలు ఉంటాయి, PM 10 కణాలు ఉంటాయి. అయితే PM 10 కణాలు అనేవి కొంచెం పెద్ద కణాలు, ఇవి ధూళి మట్టి పొగ నుండి వెలువడతాయి. ఈ PM 2.5 కణాలు అనేవి పొగ, వాహనాల కాలుష్యం, ఫ్యాక్టరీల నుండి వెలువడే వాయువులు వాటి నుండి వెలువడతాయి. అయితే ఇవి కంటికి కనిపించకపోవడం వల్ల చాలా ప్రమాదకరమైనవి అని కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే ఈ కణాలు గాలిలో ఈ కణాల పరిమితి అనేది పెరిగిపోతే మనకి శ్వాసకోశ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అని కూడా వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే మనకి సెంట్రల్ పొల్యూషన్ బోర్డు నియంత్రించినటువంటి పరిమితుల ప్రకారము PM 2.5 ఈ కణాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఘనపు మీటర్కు 40 మైక్రోగ్రాములు మించొద్దు. అయితే ఇట్లా మించితే మాత్రం ఇలాంటి వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. 12 మైక్రోగ్రాముల లోపు ఉంటే ఎటువంటి సమస్య ఉండదు. 35 మైక్రోగ్రాముల మధ్య ఉంటే ఎవరైతే సున్నిత వ్యక్తులు ఉంటారో, అంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటారో శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 55.4 మైక్రోగ్రాముల మధ్య ఉంటే మాత్రం ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా వస్తాయి. దీంతో పాటు 150.4 మైక్రోగ్రాముల మధ్య ఉంటే గుండె జబ్బులు, ఊపిరితిత్తులు, క్యాన్సర్ వంటి ఎంతో తీవ్రమైనటువంటి జబ్బులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే తాజాగా వెలువడినటువంటి గణాంకాల ప్రకారము హైదరాబాద్ నగరంలో ఈ PM 2.5 కణాలు చాలా ఎక్కువ మోతాదులో అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి ఎక్కడెక్కడ ఎంతెంత మోతాదులో ఉన్నాయో చూద్దాము. బాచుపల్లిలో 61, బంజారా హిల్స్లో 52, గాజుల రామారంలో 61, కొంపల్లిలో 59, కోటిలో 57, అదేవిధంగా కొండాపూర్లో 54, మాదాపూర్లో 57, మణికొండలో 63, మౌలాలిలో 66, నాంపల్లిలో 59, షేర్లింగంపల్లిలో 56 మైక్రోగ్రాములుగా నమోదవుతున్నాయి. ఇది ఈ విధంగానే కొనసాగితే కనుక నగరవాసులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అనేక ఆరోగ్య సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కూడా వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ప్రత్యేకమైనటువంటి పద్ధతుల ద్వారా ఈ గాలి నాణ్యతను పెంచుతామని అధికారులు చెప్తున్నప్పటికీ ఆ దిశగా కూడా అడుగులు పడడం లేదు. రోజు రోజుకి కూడా గాలి కాలుష్యం పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో నగరవాసులు కూడా తీవ్ర
తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ గాలి నాణ్యతకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని గాలిలో PM 2.5 కణాల పరిమితి పెరగకుండా చూడాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HM TV, హైదరాబాద్.